మండలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా రైతు సోదరులకు నా నమస్కారాలు. మనకు దండపల్లి మండలంలో మరి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనుకోండి, గూడెం లిఫ్ట్ తోటి, అదేవిధంగా కడెం ప్రాజెక్టు తోటి మరి దాదాపు పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. 2015 నుంచి రెండో పంట బ్రహ్మాండంగా పంట పండుతుంది. గూడెం లిఫ్ట్ వల్ల కూడా 2015 నుంచి 26 దాకా బ్రహ్మాండంగా పంటలు బాగా పండించుకొని రైతులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నమాట ఈ సందర్భంలో గుర్తు చేస్తూ, కొనుగోలు కేంద్రాలు మేము ఉన్నప్పుడు దాదాపు మనం ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో 105 పైబడి కొనుగోలు కేంద్రాలను పెట్టడం జరిగింది. పెట్టడమే కాకుండా 105 కొనుగోలు కేంద్రాలలో ఏదో 5-6 మినహాయిస్తే అన్ని కేంద్రాల కాడ వచ్చి ఓపెన్ చేసి తరుగుకు మరి పెద్ద ఎత్తున తీసుకునే కార్యక్రమాన్ని స్వచ్ఛ చెప్పి ఆనాడు కిలోనా లేకపోతే బస్తతోటే ఆ రకం వేయాలని ప్రతి కొనుగోలు కేంద్రం కాడ అక్కడన్నా వేసేదాళ్ళకి ఆడు మేము చెప్పడం జరిగింది. మరి అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం. ఎవరు వస్తుందో ఎవరు పోతుందో తెలియదు. మరి ఇప్పుడు ఈసారి మటుకు ఇప్పటికే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయ్యాయి. ఇలా కొబ్బరికాయలు కొట్టి దాదాపు 8-10 రోజులు అవుతుంది, ఇంకా ఎక్కడ తూకం లేదు. మరి రోజు వర్షాలు వస్తాన భయాందోళనతో మొత్తం రైతాంగం ఉన్నాం, పెద్ద ఎత్తున నష్టపోయే కార్యక్రమం ఉంది. ఏనాడైతే ప్లాన్డ్గా ఒక ప్రభుత్వం ఆలోచన ఎట్టుండాలంటే కొనుగోలు కేంద్రాలు ఎప్పుడైతే మనకి ఏప్రిల్ మాసంలో కోతలు అవుతాయి, దానికి సంబంధించిన గన్నీ బ్యాగ్స్ కానీ మిగతా అంత సామాగ్రిని మనం దగ్గర పెట్టుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన 2-3 రోజులకే కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలంటే దానికి ఏంటిది, అధికార యంత్రాంగ లోపమా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకుల లోపం అనేది మనం అర్థం చేసుకోవాలి. 2 దిక్కుల లోపం కనపడుతుంది. అధికారుల లోపం కనపడుతుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారి లోపం కూడా ఇక్కడ కనపడుతుంది. అది మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఈ కొనుగోలు కేంద్రాలు కాంట్రాక్ట్ స్టార్ట్ కావాలని కూడా చెప్పడం జరుగుతుంది. తరుగు లేకుండా తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలోనే మనకు మక్క కూడా మరి ఈ ప్రాంతంలో బాగా మంది వేశారు, ఒకటే స్టార్ట్ చేశారు. అది ఒక్కటితో సరిపోదు, ఇంకా సబ్ సెంటర్స్ పెట్టాలి. అదే కాకుండా ఎకరానికి గిన్ని కింటాలే దాదాపు మక్క బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క కర్రకు 2 కంకులు పెట్టినాయి. ఎకరానికి నేను అనుకుంటా దాదాపు 40 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎకరానికి 27 క్వింటాలు అంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి? అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పంట వేసిన తర్వాత ఎంతైతే పంట పండుతో అంత పంట కొనాలి తప్ప మేము గింతే కొంటామనే మాట కూడా అది కరెక్ట్ కాదు. అది కూడా ఇంకా ఎక్కువ సబ్ సెంటర్ పెట్టాలి. అదేవిధంగా త్వరగా కాంట కూడా చేయాలని కూడా చెప్పండి. మొన్న నాకు 15 రోజుల క్రితం వడగళ్ళ మన పెద్ద గాఢ దూరం వల్ల వర్షంతో చాలా జాగాలో మొక్కలు పడిపోయినాయి. దాదాపు 1000 ఎకరాలు సర్వే చేయడం జరిగింది. కానీ అది కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాలని కూడా మరి సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి సందర్భంలో వ్యవసాయ రంగానికి మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నులకే ఆనాడు వరి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భాలు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలుసు 14 మొదలు 5-10 సెంటర్లకి పరిమితం అయితే 14లో మేము కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో 105 కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలుకు మేము డబ్బులు ఇవ్వమంటే ఆనాడు ఢిల్లీ పోయి ధర్నా చేసి కేంద్రం కూడా అనుకూలంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు చేసి మరి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేసిన సందర్భం గుర్తించడం జరుగుతుంది.
ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ బోనస్ అన్నారు, మొండిసే చూపెట్టారు. బోనస్ ఇచ్చే కార్యక్రమం లేదు. ఆనాడు బోనస్ అన్నారు వడ్లకు, సన్న వడ్ల దొడ్డు వడ్ల అనే కార్యక్రమం కాదు, అన్ని దినుసులకు బోనస్ అన్నారు, ఎగబెట్టారు. కొంత మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున దొడ్డు వడ్లగా సన్న వడ్లగా అనే కార్యక్రమం లేకుండా మక్కలు కానీ మరొకదని కూడా మరి క్వింటల్కి 500 బోనస్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ కాదు, మీరు అన్న మాటలు మేము చెప్తున్నాం. ఆనాడు ఈ ధాన్యాలన్నిటికీ బోనస్ అన్నారు, ఇవ్వలేకపోయారు. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానము, ఓట్ల కోసం చేసిన మాటను కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే మీకు మనవి చేసేదల్లా, ఈరోజు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా పెట్టడం జరిగింది, రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కానీ రుణమాఫీ ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000కే పరిమితమైతే ఆనాడు పార్టీ అధ్యక్షులు, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 2 లక్షలు రుణం తీసుకోండి, మీకు ప్రభుత్వం ఏర్పడిన త్వరలోనే మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 100 రోజులు పోయినాయి, 800 రోజులైంది. ఆ 2 లక్షల రుణమాఫీ కాని సందర్భంగా గుర్తించడం జరుగుతుంది. ఈరోజు రైతు బంధు ఒకసారి మొత్తానికి పెట్టారు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చారు, ఇప్పుడేమో కేవలం 2 ఎకరాలకు ఇచ్చారు. 1 ఎకరం ఒక మీటింగ్ పెట్టి ఇచ్చారు, మళ్ళీ ఎకరం మొన్న ఇక్కడ అక్కడ మేడిగడ్డ గడ్డ పెట్టి 1 ఎకరం ఇచ్చారు. 1 ఎకరానికి పెద్ద గొప్పలు చెప్పుకున్నారు. 1 ఎకరానికి ఏం చేశారు? అగ్రికల్చర్ ఏవోలు పెట్టి జబర్దస్తిగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ పట్టుకపోయి 1 ఎకరానికి ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు, మొత్తానికి ఇవ్వాలి. ఈ పంట కూడా పెయిన్సర్ పంట కూడా 3 ఎకరాలకు ఇచ్చారు, 3 ఎకరాల తర్వాత ఇవ్వని సందర్భాలు. ఇలా మనం అంటే రైతు బంధు, రైతు బీమా విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, ప్రభుత్వం ఎగబెట్టింది. అయినా ఏమంటుందంటే వాళ్ళ మాటల్లో కోటలు దాటుతున్నాయి. మేము అన్ని ఇచ్చినాం, అసలు ఇచ్చిన వాగ్దానం మొత్తం నెరవేర్చామన్నారు. ఇలా గుండె మీద చేసుకుని చెప్పండి, రైతు బంధు ఎప్పుడైతే మీరు 23లో గెలిచారో అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం ఇచ్చారా? రైతు బీమా ఇచ్చారా? 2 లక్షల రుణమాఫీ చేశారా? బోనస్ అన్నిటికి ఇచ్చారా? దీనిలో ఏ ఒకటి ఇచ్చిందని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నేతలు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఎవరికైనా గుండె మీద చేసుకునే ధైర్యంగా మేము ఇచ్చామని చెప్పే ధైర్యం మీకుందా? ఆ ధైర్యం లేదు. రైతుల్ని అబాస్ పాలు చేసినారు. రైతులు మిమ్మల్ని ఈ పార్టీని, ప్రభుత్వాన్ని భారతదేశంలో రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నైతే తిట్లున్నాయో అంతకన్నా ఎక్కువ తిట్లు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని, సంబంధిత మంత్రుల్ని, ప్రజాప్రతినిధులు అందరినీ ఏ రకంగా తిరుగుతుందో అవి చూసిందుంటే మరి మీకు దిమ్మ తీరిపోతుంది. ఈరోజు ఇలా కాంగ్రెస్ పార్టీ గ్యాప్ పడిపోయింది, మనం చూస్తున్నాం. మన జగ్గాలో కేసీఆర్ గారు మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున జనం, ఆ మీటింగ్ని 36 లక్షల మంది చూస్తే కేవలం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నా చేతిలో అధికారం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా దిమ్మిని ఏదైనా చేయగలుగుతాను అనేది ఆ రకంగా ధైర్యంగా పోతున్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం కేవలం 4 లక్షలకి పరిమితం అయితే 36 లక్షల మంది చూసినంటే ఇక కాంగ్రెస్ ఏ లోకానికి పోయింది, పాత లోకానికి పోయిందా పోలేదనే సంగతి కూడా ఈ సందర్భంలో గుర్తించడం జరుగుతుంది. మీరు ఈ సందర్భంలో హైకోర్టు మొన్న డిసిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కక్షతోటి కాళేశ్వరం ప్రపంచానికి దిక్సూచి 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన సందర్భాలు దాదాపు 40 లక్షల ఎకరాలు ఇచ్చే బహుత్తరమైన కార్యక్రమం. మన ఎల్లంపల్లి కాదు, ఎల్లంపల్లి గోదావరి దాదాపు 100 కిలోమీటర్ల గోదావరి నిండుకుల్లో ఉండి ఈ ఓటు ఆ ఓటు వారి మే 31న దాదాపు 13-14 జిల్లాలలో మత్తలు దొరికే దిశగా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల ప్రాజెక్టు ఎల్లంపల్లి నుంచి ఇతర ప్రాంతాలకు మరి చెర్ల నింపే కార్యక్రమం కానీ, తాగునీరు కానీ వ్యవసాయ రంగానికి ఇచ్చిన ఘనత కేసీఆర్ది. అతని మీద కేసులు పెట్టాలి, ఏదో కావాలని 2 పిల్లలు కూలితే దాదాపు ఆ సంస్థనే మేము టేకప్ చేస్తాం. 400 కోట్లు ఖర్చు అయ్యేది 3 వ్యవసాయ కాలం పోతున్నాయి. ఇప్పుడు 3 వ్యవసాయ కాలం పైన కూడా దాన్ని చేయడం లేదు. ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీ మీటింగ్ పెడితే 4 లక్షలు చూస్తే
కేసీఆర్ మీటింగ్ 36 లక్షల మంది చూస్తే ఇప్పటికైనా కనీసం సిగ్గుతో తల వంచుకొని ఇప్పటికైనా 2 పిల్లర్లు ఏ సంస్థ చేసిందో ఆ సంస్థ ప్రభుత్వం డబ్బు ఆమెకు అవసరం లేదు, మేమే దీన్ని టేకప్ చేస్తాం అన్న తర్వాత మీరు ఇంకా చేస్తలేరు. త్వరగా చేస్తేనే ఇలా రైతాంగం లాభం దొరుకుతుంది. మీరు మొండికేస్తే ఎట్లా మీరు మొండికేశారు? ఎట్లా ప్రజల్లో మీకు విశ్వాసం లేదు, రైతుల విశ్వాసం లేదు, ఉద్యోగస్తుల మీద విశ్వాసం లేదు, విద్యార్థుల మీద విశ్వాసం లేదు, ఎవరి మీద సింగరేణి కార్మికుల మీద విశ్వాసం లేదు. ఎవరి మీద విశ్వాసం లేని ప్రభుత్వం బహుశా భారతదేశంలో 5 ఏళ్ళలో పట్టినే అంటే 5 సంవత్సరాల పరిపాలనలో దాదాపు 28 నెలలకే ఈ రకంగా మీ పనితనం, మీ ప్రభుత్వ పనితీరు పూర్తిగా ఆభాస్ పాలయ్యారు. ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సందర్భంలో అన్ని విధాల మీరు ఏదైతే మీరు పట్టిన కుందరికి 3 ఎక్కాలని దిశగా పోతున్నారు. మీ వల్ల పాపం ఒక ఆర్టిస్ట్ కార్మికులు చనిపోయారు, ఇంకిద్దరు విషమంగా ఉంది పరిస్థితి. అది దిగచ్చిండ్రు, అన్ని జాగాల్లో మద్దతు తెలిపిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దిగచ్చి మరి చర్చలకు ఒక రకంగా మరి చర్చలు అయినట్టుగా సమాచారం ఉంది. మరి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా ఒకనాడు కడెం ప్రాజెక్టు, దాని తర్వాత ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు, దానికి గూడెం లిఫ్ట్ తోటి మన ప్రాంతం దాదాపు ఎక్కడైతే మనకి దండపల్లి నుంచి మొదలు పెడితే ఆదిపూర్ మండలం దాకా చివరి ఏదైతే పుష్కుంట వరకు కూడా మనం ఇలా గూడెం లిఫ్ట్ నీళ్ళు ఇవ్వడం వల్ల పంటలు సమృద్ధిగా పండడం వల్ల రైతాంగానికి అన్ని విధాల లాభం జరుగుతున్న సందలో మరి అంత పెద్ద పడుతున్న సందర్భం దానికి తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు పెట్టడమే కాకుండా తరుగు లేకుండా తరుగు లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంలో మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా సంబంధిత అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కొనుగోలు చేయాలి. చేయకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురికాక తప్పదని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం.